ओम श्री सत्यानंद योगींद्रवरुणाचलवासिनः मौनीन्द्ररमणपादाब्जभृङ्गं वन्दे तमन्वाम् अरुणशैलगताश्रमवासिनं परमहंसमनञ्जनमच्युतं करुणया ददतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुधाब्धिः कबलितघनविश्वरूप किरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वय्यरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यसि भोस्ते वदन्ति हृदयन्नाम त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो वीक्षाम्ये दिशचाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां शंभो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगताप्तं तपोनिधिं। व्यासाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। मुनिं स्निग्धाम्बुधाभासं वेदव्यासमकल्मषम् ఓం కృష్ణ సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం ఈ శ్రావణ మాస కార్యక్రమంలో విష్ణు పురాణం గురించి తెలుసుకుంటున్నాం. ఇవాళ 21వ రోజు. నిన్న మనం మహర్షి యొక్క శౌబరి మహర్షి యొక్క చరిత్ర తెలుసుకున్నాం. ఎంతో ఆహ్లాదంగా విజ్ఞానదాయకంగా ఉండింది. ఆ తర్వాత సగర చక్రవర్తి యొక్క చరిత్ర చెప్పబడుతుంది. ఆయన మరి మాంధాత కుమారుడైనటువంటి అంబరీషుడికి యవనాశ్వుడు పుత్రుడు కలిగాడు. అతని వల్ల హరీషుని వల్ల అంగీరసుడు కలిగాడు. అతనికి సగరుడు సత్యవర్తుడు కలిగాడు. ఆ తర్వాత సగర చక్రవర్తి కలిగితే ఆయనకు 60 మంది కుమారులు జన్మించారు. ఏమిటి వాళ్ళు ఆయన యజ్ఞం చేశాడు, ఒక అశ్వమేధ యాగం చేస్తే సగర చక్రవర్తి 99 యజ్ఞములు అయిన తర్వాత 100వ యజ్ఞం చేస్తున్నాడు. చేస్తే ఇంద్రుడు ఏమనుకున్నాడంటే ఈ 100వ యజ్ఞం పూర్తి అయిపోతే మరి ఆ సగర చక్రవర్తిని ఇంద్ర పదవిలో పెడతారు అని చెప్పేసేసి ఆ 100వ యజ్ఞాన్ని భంగం చేయాలనుకున్నాడు. అశ్వాన్ని వదిలిపెట్టారు. అది తిరుగుతూ ఉన్నది. ఆ ఛద్మ రూపాన్ని ధరించి అశ్వాన్ని తీసుకొని పోయి పాతాళ లోకంలో ఉండేటటువంటి కశ్యప మహర్షి యొక్క ఆశ్రమంలో వదిలిపెట్టాడు. వదిలిపెట్టేసరికి వీళ్ళంతా వెతుక్కున్నారు భూమి మీద, ఎక్కడా దొరకలేదు. అప్పుడు నాన్నగారికి వచ్చి చెప్పారు, ఏంటి
అసలు మన అశ్వము ఏను గుర్రం ఎక్కడా కనిపించట్లేదు అంటే ఇప్పుడు భూమిని తవ్వండి అన్నారు ఆయన. తవ్వారు 60,000 మంది. అంతే లాస్ట్కు ఆ పాతాళంలో ఆ మహర్షి ఆశ్రమంలో ఉంటే వాళ్ళు వినయంగా అడగలే, దొంగ జపం చేస్తున్నావు నువ్వు మా అశ్వాన్ని తీసుకొని వచ్చి అని ఆయన మీద కోప్పడ్డారు. ఆయన తపస్సులో ఉన్నాడు. ఇట్లా కళ్ళు తెరవగానే ఈ 60 మంది భస్మం అయిపోయినారు. అప్పుడు వీళ్ళు రాలే ఎంతసేపటికి. అప్పుడు సగరుడికి మరొక కొడుకున్నాడు, ఆయన్ని పంపిస్తే ఆయన వెళ్ళి ఇదంతా వెతుక్కొని ఆ స్వామితో వినయంగా మాట్లాడి, అయ్యా ఇట్లా మా అన్నదమ్ములు ఇక్కడికి వచ్చారు, మరి ఇట్లా జరిగింది, మీ అనుమతి ఇస్తే ఈ అశ్వాన్ని తీసుకొని వెళ్ళి మా నాన్నగారు చేసేటటువంటి యజ్ఞాన్ని పరిసమాప్తి చేస్తాం అని వినయంగా అడిగాడు. సరే దాంతో నాకేం పని లేదయ్యా, నేను తెచ్చింది కాదు, నేను ఉంచుకున్నది కాదు, తీసుకోండి అన్నాడు ఆయన. ఆయన తెచ్చింది కాదు కదా. సరే తీసుకొచ్చారు, యజ్ఞం పూర్తి చేశారు. ఆ తర్వాత ఎంతో కాలానికి మళ్ళీ గంగావతరణం జరిగింది. ఆ 60 మంది సగరపుత్రులు బ్రహ్మలోకానికి వెళ్ళారు. వీళ్ళు తవ్వినటువంటి భూమి అంతా కూడా బొందగా ఉండింది కదా, ఆ జలమంతా కూడా మరి గంగా నదితో నిండిపోయిన తర్వాత అది సముద్రం అయిపోయింది. ఈ బంగాళాఖాతం అంతా కూడా వాళ్ళు తవ్వినటువంటి సముద్రమే. 60,000 మంది తవ్వినటువంటిది. అందుకే దానికి ఆ సముద్రానికి సాగరము అని పేరు వచ్చింది, సగరపుత్రులు తవ్వారు కాబట్టి. ఒకటి అట్లా తర్వాత సగరుడు అనేటటువంటి పేరు ఆ ఉపనయనం గావించి ఔర్యుడు అతనికి వేదాలు, సకల శాస్త్రాలు, భార్గవం అనే ఆగ్నేయాస్త్రం నేర్పాడు. ఇట్లా వాడి యొక్క జీవితం, అతని తల్లి తండ్రి వృత్తాంతం సర్వం చెప్పింది. ఆ తర్వాత సగరుడు తన తండ్రి రాజ్యం అపహరించినటువంటి వారిపై కోపగించి పెంచుకున్న వృత్తాంతం సర్వం చెప్పింది. తర్వాత హైహేవులు, జంగాదులు అందరూ కూడా కొంతమంది వంశజులు అతన్ని ఈ యుద్ధంలో కొంతమంది చనిపోయినారు. ఆ సమయంలో శకులు, యవ్వనులు, కాంబోజులు, పారదులు, పహ్లవులు వీళ్ళందరినీ కూడా మరి కొంతమందిని చంపేశారు. ఆ తర్వాత యవనులు వాళ్ళకు శిక్ష వేశారు. ఈ యవనులు బుర్ర గొరిగించుకునేలాగా, శకులు సగం గొరిగించుకునేలాగా, పారదులు జుట్టు వేలాడవేసుకునేలాగా, పహ్లదులు గడ్డం పెంచుకునేలాగా కొంతమంది ఇప్పుడు చేశారు. క్షత్రియులకు వేదాధ్యయనము, హోమాధికారాలు లేకుండా చేశారు. బ్రాహ్మణులు పరిత్యజించగా మ్లేచ్చులయ్యారు. ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మ్లేచ్చులు. మ్లేచ్చులు అంటే మన దేశం నుంచి బయట ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా అలా అయినారు అని అప్పుడు చెప్పినారు. ఇక ఆయన తర్వాత భగీరథ ఈ గంగావతరణం రావడం, భగీరథుడు పుట్టడం, ఇదంతా కూడా కథ చెప్పబడింది. ఇంకా మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కటువాంగుడు అనేటటువంటి రాజు పుట్టాడు. ఆయన దేవతలకు సహాయం చేయడానికి వెళ్ళాడు. ఈ రాక్షసులకు దేవతలకు యుద్ధం జరిగింది.
ఆ దేవతలందరూ వచ్చి అయ్యా నీ ప్రభావం చేతనే మేము గెలుస్తాం కానీ లేకపోతే కుదరదు అంటే కటువాంగుడు వాళ్ళకు సాయం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కొద్ది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన అడిగాడు, విజయం వచ్చింది దేవతలకి, అప్పుడు నువ్వేమైనా కోరుకో అని కటువాంగుణ్ణి అడిగారు వాళ్ళు దేవతలు వరం. అడిగితే ఆయన అన్నాడు, నా ఆయుష్ ఎంత ఉంది చెప్పండి అన్నాడు. అంటే అయ్యా మరి నీ ఆయుష్ ఇంకొక 2 గడియలు మాత్రమే ఉన్నది అని చెప్పాడు. వెంటనే ఆయన నన్ను భూలోకానికి పంపించండి, అక్కడ తపస్సు చేసి నేను మోక్షం పొందాలా అని ఆయన కిందికి వచ్చి అట్లా మోక్షాన్ని పొందాడు. కటువాంగుని వల్ల దీర్ఘబాహు అనేటటువంటి పుత్రుడు కలిగాడు. అతనికి రఘువు పుట్టాడు. రఘువు కూడా గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వాడుగా అయ్యాడు. అందుకే మన రాముణ్ణి రాఘవుడు అని పిలుస్తారు. అంటే రఘువంశంలో పుట్టినటువంటి వాడిని రాఘవుడు అని పిలుస్తారు. ఆ తర్వాత రఘువుకు అజుడు పుట్టాడు. అజునికి దశరథుడు పుట్టాడు. దశరథుని యొక్క తండ్రి పేరేంటి? అజుడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. రాముని తండ్రి పేరు ఏమిటయా? దశరథుడు అని చెప్తారు, కానీ దశరథుడి యొక్క తండ్రి పేరు ఏమిటి అంటే ఎవరు చెప్పలేరు. కాబట్టి అజుడు. అట్లా ఆయనకు మరి దశరథుడికి 4 కుమారులు పుట్టారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. మీ అందరికీ తెలిసిందే. ఇట్లా చిన్నప్పుడే రాముడు ఆ విశ్వామిత్రుని యొక్క యాగాన్ని సంరక్షించడానికి వెళ్ళాడు. అక్కడ యజ్ఞంలో మారీచుణ్ణి ఒక్క బాణం చేత పడగొట్టాడు. మరి సుబాహు యొక్క ఆయన్ని కూడా నాశనం చేశాడు. అహల్యకు శాప విమోచనం చేశాడు. పాపరైత్రాలని గావించాడు. జనకుని యొక్క సభాగృహంలో శివుని విల్లు విరిచి శ్రమ పొందకుండా లీలగా ఆ అయోనిజ అంటే సీతను మరి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మరి ఆయన కథ అంతా కూడా మనకు తెలిసిందే. విరాధుని, కరుని, దూషణుణ్ణి, ఆయన కబంధుణ్ణి, వాలిని కూడా హతమార్చాడు. సముద్ర సేతువు కట్టాడు. సమస్త రాక్షస వినాశనం గావించాడు. దశాసనుడు ఎత్తుకుపోయినటువంటి సీతను మళ్ళీ తీసుకొని వచ్చాడు. ఆయన అయోధ్య నగరానికి తీసుకొని వచ్చి మరి అక్కడ పట్టాభిషేకం చేసుకున్నాడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, విభీషణుడు, సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు మున్నగువారు వికసించిన ముఖాలతో ఛత్రము, చామరము మొదలైనటువంటివి పట్టుకున్నారు. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు మొదలైన సమస్త దేవతలు, వశిష్ఠుడు, వామదేవుడు, వాల్మీకి, మార్కండేయుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, అగస్త్యుడు మొదలైన మునివరేణ్యులు ఋగ్, యజు, సామ, అథర్వణ వేదాలతో ప్రస్తుతింపబడుతూ నృత్యము, గీతము, వాద్యము మొదలైనటువంటి వాటితో మంగళవాద్యాలతో వీణా, వేణు, మృదంగ, భేరి, పట, శంఖ, కాల, గోముఖాది శుభ ధ్వనులతో మరి సకల రాజేంద్రుల మధ్య రాముడికి పట్టాభిషేకం జరిగింది. ఆయన పట్టాభిషేకం అయిన తర్వాత 11,000 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఎన్ని సంవత్సరాలు? 11,000. మరి దశరథుడు ఎన్ని వేల సంవత్సరాలు? 60,000 సంవత్సరాలు రాజ్యమేలాడు. ఈయన 11,000 సంవత్సరాలు. కాబట్టి ఈయనకి కూడా రామునికి కుశుడు,
లవుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. లక్ష్మణునికి అంగదుడు, చిత్రకేతువు అనేటటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. భరతునికి తక్షుడు, పుష్కలుడు అనేటటువంటి ఇద్దరు కుమారులు కలిగారు. శత్రుఘ్నికి సుబాహు, సూరసేనుడు ఇద్దరు పుత్రులు పుట్టారు. వాళ్ళను కూడా రాజ్యానికి అభిషేకించి వాళ్ళు మళ్ళీ కుశునికి అతిథికి నిమిషుడు అనేటటువంటి వాడు కలిగారు. వాళ్ళకు కూడా కొడుకులు కలిగారు మళ్ళీ. ఏమిటి ఆ తర్వాత మనకు చరిత్ర తెలియదు చాలా వరకు, కానీ వాళ్ళకు కూడా ఉన్నారు. కుశునికి అతిథి నిషధుడు అనేటటువంటి పుత్రులు కలిగారు. అతని వల్ల నభుని వల్ల పుండరీకుడు, అతని తనయుడు క్షేమధన్వుడు, అతనికి దేవానీకుడు, అతనికి అహేనవుడు, అతనికి రురువు, అతనికి పారిపాత్రుడు, అతనికి దలుడు, అతనికి చలుడు, అతనికి ఉక్తుడు, అతనికి వజ్రనాభుడు, అతనికి శంఖనాభుడు, అతనికి వ్యుత్తితాశ్వుడు, అతనికి విశ్వసహుడు, అతనికి హిరణ్యనాభుడు మొదలైనటువంటి వాళ్ళు వంశము ఇలా వచ్చింది. వాళ్ళందరూ కూడా యాజ్ఞవల్క్య మహర్షి వల్ల యోగ విద్యను నేర్చుకున్నారు. మరి హిరణ్యనాభునికి పుత్రుడు పుష్యుడు, ధ్రువసంధి, అతని వల్ల సుదర్శనుడు, అతని వల్ల అగ్నిపర్వుడు, అతని వల్ల శీఘ్రుడు, అతని వల్ల మరుడు, అతని వల్ల ఇట్లా వాళ్ళ యొక్క వంశము ఇంకా ముందరికి వచ్చింది. అందుకే మొన్న కూడా ఏదో కోర్టులో మేము రామవంశీయులము అని సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఇట్లా వంశము అలా అలా వచ్చింది. ఆ తర్వాత సీతాదేవి జననం ఎట్లా జరిగిందయ్యా అని అడిగితే ఆ విషయం కూడా పరాశర మహర్షి చెప్తున్నాడు. ఆ జనకునికి వైదేహుడు అతనికి ఆయన భూమిని దున్నుతూ ఉంటే ఈ మిథిల అంటే సీతమ్మ వారు కనిపించింది. అట్లా జన్మించినటువంటి సీతమ్మ వారే రాముణ్ణి వివాహం చేసుకున్నది అని అట్లా చెప్పారు. ఇదంతా ఇంతదాకా మనం నేర్చుకున్నటువంటిది అంతా కూడా సూర్యవంశం ఇంతవరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి చంద్రవంశము రాజులు మన దేశాన్ని పాలించారు. కాబట్టి ఆ చంద్రవంశంలో ఉండేటటువంటి రాజులు కూడా చాలామంది ఉన్నారు. మన యయాతి దగ్గర నుంచి మరి ఈ చంద్రవంశం యొక్క ఇది వచ్చింది. అది యయాతి కూడా సూర్యవంశం వాడే, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తన పెద్ద కొడుకులకు రాజ్యం ఇవ్వకుండా చిన్న కొడుక్కి ఇచ్చాడు. ఎందుకయ్యా అంటే యయాతికి శాపం తగిలింది, నువ్వు ముసలివాడు అయిపోదువు కాక అంటే. ఆయనకి ఇంకా భోగాలు అనుభవించాలనేటటువంటి కుతూహలం ఉండడం చేత కొడుకుల్ని పిలిచి మీ యవ్వనం నాకు ఇవ్వండి, నేను నా ముసలితనం తీసుకోండి అంటే ఏ కొడుకు ఒప్పుకోలే. కేవలము చిన్న కొడుకు శర్యాతి యొక్క కొడుకు వాడొక్కడు ఒప్పుకుంటే సరే అని తీసుకున్నాడు. వీడి అంటే అన్ని రోజులు అనుభవించినా కూడా ఇంకా ఆయనకి తృప్తి కలగలేదు. అప్పుడు అన్నాడు, ఎన్ని రోజులున్నా ఇది ఇట్లనే ఉంటుంది, అందుకని ఇంతటితో ఫుల్ స్టాప్ పెడదాం, ఇంకా నీ యవ్వనం నువ్వు తీసుకో నాయనా అని చెప్పేసేసి ఆ కొడుక్కి యవ్వనం ఇచ్చేసి తాను అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఎవరైతే తనకు యవ్వనాన్ని ఇచ్చాడో ఆ అబ్బాయికే రాజ్య పట్టాభిషేకం చేస్తాడు. అది కాబట్టి అట్లా అది జరుగుతుంది. ఈ విధంగా ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ మధురా నగరంలో కొంతమంది
ఉంటారు. ఎవరు? సత్వతునికి భజనుడు, భజమానుడు, దివ్యుడు, అంధకుడు, దేవాప్రదుడు, మహాభోజుడు, వృష్ణి అనేటటువంటి వాళ్ళు కుమారులు కలుగుతారు. కలిగిన తర్వాత భజమానునికి నిమి, వృకనుడు, వృష్ణి అనేవారు కలిగారు. అలాగే మరో భార్య వలన శతజిత్తు, సహస్రజిత్తు, అయుతజిత్తు అనే 3 కుమారులు కలిగారు. దూరం నుంచి విన్నట్లుగానే దగ్గర నుంచి కూడా చూడడం జరిగింది. బభ్రువు ఇట్లా సమాన దేవాభృతుడైనటువంటి మనుష్యుల్లో శ్రేష్ఠుడయ్యాడు. వాడే బభ్రుడయ్యాడు. 6074 మంది మానవులు బభ్రుని వల్ల, దేవాపృథుని వల్ల అమృతత్వం పొందారు. ఆ తర్వాత వృష్ణికి సుమిత్రుడు, యుధాజిత్తు అనేటటువంటి 2 పుత్రులు కలిగారు. అతనికి శిని, అనమిత్రుడు అనేటటువంటి వాళ్ళు కలిగారు. ఇట్లా నిఘ్నునికి ప్రసేనుడు, సత్రాజిత్తుడు అనేటటువంటి 2 కుమారులు కలిగారు. సత్రాజిత్తు భగవంతుడైనటువంటి అంటే సూర్యుని ఉపాసించి ఆయన సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి వాడయ్యాడు. అంటే ఉపాసన వల్ల అట్లా జరిగింది. ఒకనాడు సత్రాజిత్తు నా సముద్ర తీరంలో సావధానుడై ఉండగా సూర్యుణ్ణి ఉపాసించాడు. ఏకాగ్రచిత్తంతో ప్రస్తుతిస్తూ ఉండగా ఆ సూర్యుడు మరి ఇంతకాలం నుంచి ఉపాసిస్తుంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆయన్ని అడిగాడు, ఆకాశంలో నిన్ను అగ్నిగోళంగా చూసినట్టే ఇక్కడ ఎదురుగా ఉన్నప్పుడు కూడా అలాగే చూస్తున్నాను. భగవానుడు నాకు ఇప్పుడు దయ చూపించిన అనుగ్రహ విశేషం ఏమీ ప్రత్యేకంగా కనిపించడం లేదు. ఇట్లా గోళంగా ఉంటే నేనేం చూస్తాను అన్నాడు. అంటే అప్పుడు అతడు సూర్యుడు తన కంఠసీమ నుంచి శమంతకమణి అనేటటువంటి శ్రేష్టమైనటువంటి ఒక మణిని తీసి ఆయనకి ఇచ్చాడు. ఎవరికి? సత్రాజిత్తుకి. సత్రాజిత్తు కొంచెం రాగి రంగు కాంతితో అంతటా ప్రకాశిస్తూ ఉండేటటువంటి పొట్టిదైన శరీరం గల, కొంచెం గోరోచనం కలిగినటువంటి నేత్రాలు కలిగిన ఆదిత్యుణ్ణి చూశాడు. వెంటనే వినయంతో వంగి నమస్కారం చేశాడు. భక్తితో స్తోత్రం చేశాడు. సూర్యభగవానుడు సత్రాజిత్తుతో నా నుంచి నీ అభీష్టం ఏం కావాలో కోరుకో అన్నాడు. అంటే అప్పుడు శమంతకమని రత్నాన్ని ఇమ్మని కోరాడు. ఆదిత్యుడు కూడా దాన్ని అతనికిచ్చి ఆకాశంలో తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఆ స్వచ్ఛమైనటువంటి మణిరత్నాన్ని కంఠంలో వేసుకున్నందువల్ల సత్రాజిత్తుడు కూడా సూర్యునిలాగా ప్రకాశించడం ప్రారంభించాడు. అప్పుడు ద్వారకా నగరం ప్రవేశించాడు. ఇవన్నీ అది వేసుకొని ద్వారకాపురిలో నివసించే జనులు వస్తున్నటువంటి అతన్ని చూసి భూభారాన్ని తగ్గించడం కోసం అంశతో మనుష్య రూపం ధరించినటువంటి భగవంతుడగు పురుషోత్తముడే అనుకొని ఆయనకు నమస్కరించి, భగవానుడా, నిన్ను చూడ్డానికై నిశ్చయంగా ఆ ఆదిత్యుడే వస్తున్నాడు అని ఆయన్ని స్తుతించారు. అప్పుడు అది విని భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడు. శ్రీకృష్ణుడు నవ్వి, ఇతడు ఆదిత్యుడు కాదు, ఇతడు మనతో ఉండేటటువంటి సత్రాజిత్తే అని చెప్పాడు. అంటే వాళ్ళతోనే ఉండేవాడు కదా వాడు. కాబట్టి ఆదిత్యుడు ఇచ్చినటువంటి శమంతకం అనే పేరు గల ఈ మణి ధరించి వస్తున్నాడు కాబట్టి ఇంత ప్రకాశం వాడికి వచ్చింది అని చెప్పాడు. వాళ్ళు అలాగే అక్కడి నుంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత సత్రాజిత్తు కూడా ఆ శమంతకమణిని తన గృహంలో
భద్రపరుచుకున్నాడు. ప్రతిదినం ఆ మణి ఏమిస్తుందంటే 8 బారల బంగారాన్ని ఇస్తుందట. 8 బారలు. అట్లా ఇస్తూ ఉంటే మరి అంత గొప్ప మనీ వాడి ఇంట్లో ఉంటే కొద్దిగా ప్రమాదం కదా, ఎవరు ఏం చేస్తారో తెలియదు. అందుకని కృష్ణుడు ఏమన్నాడంటే, అయ్యా ఇది ఉగ్రసేన మహారాజుకి ఇయ్యు, ఆయనైతే దీన్ని సంభాళిస్తాడు, నువ్వు ఎక్కడ సంభాళించగలుగుతావు, నీ ప్రాణాలకే ముప్పు వస్తుంది అని చెప్పాడు కృష్ణుడు. అప్పుడు ఇవ్వలే ఆయన, నా దగ్గర ఉండేదాన్ని కాజేయాలని చూస్తున్నావు అని ఆయన ఇవ్వలే. కృష్ణుడు ఊరుకున్నాడు. ఏం చేస్తాడు? ఊరుకున్న తర్వాత రత్నం మీద ఉండేటటువంటి ఆ మమకారం చేత దాన్ని అతనికి ఉగ్రసేన మహారాజుకి ఇవ్వలే. సదాచారవంతుడైనటువంటి వాడు ధరిస్తే బంగారం స్రవించడం మున్నగు సమస్త గుణాలు దాన్ని కలిగి ఉంటుంది, లేదా ధరించినటువంటి వాడినే అది సంవరిస్తుంది. అందువల్ల అది తెలియని ప్రసేనుడు, వాడి తమ్ముడు సత్రాజిత్తు యొక్క తమ్ముడు దాన్ని అనుకోకుండా మెడలో వేసుకొని బయటికి వెళ్ళాడు. అక్కడ మెడలో ధరించి గుర్రం ఎక్కి అడవిలోకి వెళ్ళగానే అక్కడ ఒక సింహం మరణం పొంది ఉన్నది. ఆ సింహం గుర్రంతో పాటు అతన్ని సంవరించి స్వచ్ఛమైనటువంటి కాంతులతో ప్రసరించేటటువంటి ఆ మణిని నోటగరుచుకొని వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆ జాంబవంతుడు దాన్ని చూచాడు. ఆ సింహాన్ని సంవరించి జాంబవంతుడు ఆ మణిని తీసుకొని వెళ్ళాడు. తన గుహలో ప్రవేశించి తన కూతురు ఉందన్నమాట, ఆ కూతురికి ఆడుకోవడానికి ఇచ్చేశాడు దాన్ని. అంతే కదా, కాబట్టి ఆట వస్తువుగా ఇచ్చేశాడు. ఎన్నాళ్లకు ప్రసేనుడు వీడు ఇక్కడి నుంచి పోయాడు కదా వేసుకొని, వాడు రాలే, ఎందుకంటే వాడు చచ్చిపోయాడు కదా. చచ్చిపోయేసరికి ఎంతసేపటికి రాకపోయేసరికి వీడు అన్న వాడు ఏమన్నాడంటే, ప్రసేనుడు రాకపోయేసరికి సత్రాజిత్తు ఇది మణిని కృష్ణుడు ఒకసారి నన్ను అడిగాడు, దీని మీద కన్ను పడినట్టుంది వాడికి, అందుకే మా తమ్ముణ్ణి చంపి అది తీసుకొని పోయి ఉంటాడు అని ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఎవరు? సత్రాజిత్తు. అరే లాస్ట్కి వస్తే కృష్ణుడి యొక్క చెవిలో కూడా ఈ మాట పడింది. అరే వాడి రక్షణ కోసం నేను చెప్పాను, ఆఖరకు నన్నే దొంగం చేస్తున్నాడు వీడు, మా తమ్ముడిని చంపి తీసుకొని వెళ్తున్నాడని చెప్పి మరి ఈ నింద ఎలా పోవాలి అంటే, అప్పుడు ఆయన గుర్రం వేసుకొని అంతా అరణ్యంలో తిరిగాడు. పరివారంతో కూడుకున్నవాడే ప్రసేసుని ఆ అశ్వం ఎక్కడ చచ్చిపోయిందో, ఆ వాడు ఎక్కడ చచ్చిపోయాడో అదంతా మార్గం అంతా తిరిగి ఆ సింహము చంపినటువంటి చోట అది కనుక్కున్నాడు. కనుక్కొని మరి అదైతే లేదు మణి, మరి ఎక్కడికి పోయింది? అటు ఇటు చూస్తే కొన్ని అడుగులు కనిపించినాయి. ఆ అడుగులను పట్టుకొని పోతే భల్లూక మహారాజ్ జాంబవంతుడు లోపలికి గుహలోకి పోయినట్టు తెలిసింది. అక్కడ సింహము తర్వాత అవి ఉండేసరికి రత్న విషయం తెలుసుకోవాలని ఆయన ఆ జాంబవంతుని యొక్క అడుగులు పట్టుకొని లోపలికి పోయాడు. కొండే చర్యపై ఆ సమస్త యాదవ సైన్యాన్ని ఇక్కడే ఉండండి మీరు, నేను పోతా అని చెప్పి ఒక్కడే లోపలికి పోయినాడు కృష్ణుడు.
వృక్షగుహలో ప్రవేశించాడు. ప్రసేసుని సింహం సంహరించింది. జాంబవంతుడు సింహాన్ని సంహరించాడు. మరి ఏడవద్దు, ఈ శమంతకం ఇదే అని అక్కడ ఉంటే నిశ్చయించుకున్నాడు. ఆ మాటలు విని శమంతకమని దొరికిందని గబగబా లోపలికి ప్రవేశించి కుమారునికి ఆట వస్తువుగా చేయబడినటువంటి ఆ వస్తువును తీసుకోబోయాడు. అప్పుడు వాడు ఏడవడం ప్రారంభించాడు. లోపల ఉండేటటువంటి సేవకులు వాళ్ళు ఉంటే, ఎవడో వచ్చాడు, రక్షించండి రక్షించండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా జాంబవంతుడు ఈ హడావుడి చూసి లోపల నుంచి వచ్చాడు. వారిద్దరికీ, కృష్ణుడికి జాంబవంతుడికి పరస్పరం బాగా యుద్ధం జరిగింది. చాలా రోజులు, 21 రోజులు జరిగింది యుద్ధం. నా జాంబవంతుడు ఓడిపోలే, నా కృష్ణుడు ఓడిపోలే. కొండచర్యపై ఉన్నటువంటి యాదవ సైనికులు కృష్ణుడు తిరిగి ఎప్పుడు వస్తాడో అని చెప్పేసేసి 15 రోజులు అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆయన ఇక రాక పోయేసరికి మధుసూదనుడు ఆ కొండలో తప్పనిసరిగా చనిపోయాడు అని అనుకొని, బ్రతికున్నట్లయితే ఇంతవరకు రాడా అని అనుకొని, ఇన్ని రోజులు పడుతుందా అనుకొని అక్కడి నుంచి వాళ్ళు వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఆ ద్వారకాపురిలో కృష్ణుడు ఏదో గుహలోకి పోయాడు, అక్కడ ఏమయ్యాడో తెలీదు, చచ్చిపోయి ఉంటాడు, ఇన్ని రోజుల లోపల నుంచి రాలే అని ప్రచారం చేసినారు. ఆ సమయంలో కృష్ణునికి మిక్కిలి శ్రద్ధతో పెట్టినటువంటి మిక్కిలి విశిష్టులైనటువంటి పాత్రల ద్వారా సమర్పించబడేటువంటి అన్నజలాదుల వల్ల ఆయనకు శక్తి వచ్చింది, అంటే కృష్ణుడికి. ఇక జాంబవంతునికి రోజు రోజు శరీరం, ఆయన ఎప్పటివాడు? త్రేతాయుగం వాడు, ఈయన ద్వాపరయుగం వాడు. కాబట్టి అంత రాముడు ఎప్పుడు పుట్టాడో అప్పుడు చేసినటువంటి వాడు కదా. కాబట్టి అట్లా దెబ్బలు పడుతూ అవయవాలన్నీ విరిగిపోయాయి. ఆహారం లేనందువల్ల బలం క్షీణించింది. ఆ భగవంతునిచే ఆయన జాంబవంతుడు ఓటమి పొందుతూ చచ్చిపోలే, బలం క్షీణిస్తూ ఉంది. అప్పుడు తెలుసుకున్నాడు, ఈయన సాక్షాత్తు భగవంతుడే, భూమి మీద కనిపించేటటువంటి వాడు. ఆ రామచంద్రమూర్తి వలనే సకల జగత్తులను రక్షించడానికి నారాయణ అంశతో భగవంతుడై ఉంటావు అని ఆయన్ని ప్రార్థించాడు. ప్రార్థించేసరికి ఆయన అలాగానే అని అప్పుడు భగవానుడు అతనితో సమస్త భూభారాన్ని తగ్గించడం కోసం అవతరించడం గురించి వివరించాడు కృష్ణుడు. ఆ విషయం అంతా తెలుసుకున్నాడు. అది తెలుసుకున్న తర్వాత ప్రేమ ఏర్పడింది వాళ్ళిద్దరికీ. ఈయన రాముడే, ఈయన అనేటటువంటి ప్రేమ ఏర్పడింది. శ్రమంతా కృష్ణుని యొక్క అనుగ్రహం చేత ఆ జాంబవంతుని యొక్క శ్రమంతా పోయింది. ఆ జాంబవంతుడు మళ్ళీ ఆయనకు తల వంచి నమస్కరించి ఆయనను ప్రసన్నుని చేసుకోవడం కోసం ఇంటికి వచ్చిన అతిథికి అర్ఘ్యపాద్యాలు ఇవ్వాలా అని చెప్పి ఆయన్ని పూజించి అర్ఘ్యపాద్యాలు ఇస్తూ తన కన్య అయినటువంటి జాంబవతిని కూడా ఆయనకు ఇచ్చేశాడు. కన్య దొరికింది, మనీ దొరికింది, 2 లాభాలు ఆయనకు. అయితే ఈయనేం అడగలే, తనంతటి తానే అనంతరం నమస్కరించి శమంతకమణిని కూడా ఆయనకు ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు కూడా మిక్కిలి సంతోషించి వినయవంతుడై తీసుకోకూడదని, అయినా కలంకం తొలగించుకోవడానికి ఇది మళ్ళీ తీసిపోయి సభలో అందరికీ చూపించాలా అని ఉద్దేశంతో దాన్ని స్వీకరించాడు. అప్పుడు ద్వారకకు వచ్చాడు.
భగవంతుని రాక వల్ల కలిగినటువంటి మిక్కిలి సంతోషాతిరేకం చేత కృష్ణుని సందర్శించినటువంటి మరుక్షణమే ద్వారకావాసులందరూ కూడా సంతోషపడ్డారు. ముసలివారు కూడా నూతన యవ్వనవంతులయ్యారంట. వసుదేవుడు, సకల యాదవులు, స్త్రీలు ఎంత అదృష్టం అని మరి పొంగిపోయారు. ఈ విధంగా సకల యాదవ సమక్షంలో భగవంతుడు యథార్థం ఏమి జరిగిందో ఉన్నది ఉన్నట్లుగా అందరికీ చెప్పాడు. ఈ శమంతకమణిని సత్రాజిత్తుకు ఇచ్చేశాడు. సత్రాజిత్తు కృష్ణుడు ఇక సత్రాజిత్తు వేసినటువంటి అపనింద నుంచి తప్పుకున్నాడు, పరిశుద్ధుడయ్యాడు. జాంబవతిని భార్యగా స్వీకరించి అంతఃపురంలో ప్రవేశించాడు. సత్రాజిత్తు కూడా కృష్ణునిపై అపనింద వేసిన తర్వాత ఈయన లోపల చాలా బాధగా ఉంది. ఆయన కృష్ణుడు చాలా బలవంతుడు, ఎప్పుడు నన్నేం చేస్తాడో అనేటటువంటి భావన కలిగి మరి భయంగా ఉండడం ప్రారంభించాడు. ఈ భయం పోవాలంటే ఎట్లా? ఈ సత్రాజిత్తుకు సత్యభామ అని ఒక అమ్మాయి ఉంది. ఈ కృష్ణుణ్ణి అల్లునిగా చేసుకుంటే ఇక నాకు భయం పోతుంది, మామనైపోతా, ఇక నన్నేమనుడు కృష్ణుడు అని చెప్పేసేసి ఒకరోజు సత్యభామను శమంతకమణిని ఆయన తీసుకుపోయి ఆయనకు ఇచ్చేశాడు. అయితే ఈ సత్యభామకు అంటే ఈ సంబంధం కుదరకముందు ఆయన వేరే వాళ్ళకి ఇస్తానని చెప్పాడు. ఎవరెవరికంటే అక్రూరునికి ఇస్తానన్నాడు. కృతవర్మ అంటే వీళ్ళందరూ అనుకున్నారు, ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళు అనుకుంటారు కదా, ఇట్లా ఈ అమ్మాయిని ఆయనకి ఇస్తే బాగుంటుంది ఇట్లా అనుకుంటారు. అట్లాగే ఈ అమ్మాయికి కూడా అనుకున్నారు. కృతవర్మ, శతధన్వుడు ముగ్గురు, అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు ఈ ముగ్గురు అనుకున్నారు. అంటే మానసికంగా వీళ్ళు ఆమెను చేసుకుంటాము అని సంకల్పించుకున్నారు. ఈ సత్రాజిత్తు సత్యభామను తీసిపోయి కృష్ణునికి ఇచ్చేసే వివాహం చేసేసరికి వీళ్ళందరికీ కోపం వచ్చింది. ఎవరికి? అక్రూరుడికి, కృతవర్మకు, శతధన్వునికి. మేము ఎంతో కాలం నుంచి అడుగుతున్నా కూడా మాకు ఇయ్యలే ఈ సత్రాజిత్తు అమ్మాయిని అని చెప్పి సత్రాజిత్తు మీద కోపం పెట్టుకున్నారు వీళ్ళు. అప్పుడు సత్రాజిత్తుని చంపి ఆ మణిని ఎందుకు స్వీకరించకూడదు అని లోపల అనుకోవడం ప్రారంభించారు. అలా చెప్పగానే శతధన్వుడు కూడా సరే అని అలా ఉండగా లక్క ఇంటిలో తగలబడిపోయిన పాండవులకు కులోచిత కర్మలు చేయడానికి సత్యమేమిటో తెలిసి ఉన్నవాడైనా దుర్యోధనుని కుటిల ప్రయత్నాలు సడలింపజేయడానికై భగవానుడు వారణావతం వెళ్ళాడు. వారణావతం అంటే ఒక అక్కడికి వెళ్ళేసరికి నిద్రపోతూ ఉన్నటువంటి సత్రాజిత్తును శతధన్వుడు సంహరించేశాడు, చంపేశాడు. ఆ మణిరత్నాన్ని కూడా పట్టుకుపోదామనుకున్నాడు. కానీ ఆ మణిని తీసిపోయాడు. తన తండ్రి హత్యగావించబడినందువల్ల సత్యభామ మిక్కిలి కోపంగా మరి ఎంతో గాబరా పడిపోయింది. రథమెక్కి ఆమె కూడా వారణావతానికి వెళ్ళి కృష్ణునికి ఈ విషయం చెప్పింది. శతధన్వుడు ఇట్లా నా తండ్రిని చంపేశాడు అని చెప్పి అప్పుడు మణి కూడా తీసిపోయాడు, ఇది కేవలం నీకే తలవంపయ్యా కృష్ణ అని చెప్పింది. ఆ విషయంలో ఆలోచించి కృష్ణుడు సరే
అని చెప్పేసేసి శతధన్వుణ్ణి యుద్ధంలో ఓడించి మళ్ళీ ఆ మనీని తీసుకొని వచ్చి ఆ ఉగ్రసేన మహారాజుకు ఇస్తాడన్నమాట. కాబట్టి ఇట్లా ఈ జరిగిన తర్వాత శోకం నిండినటువంటి హృదయంతో పలికిన మాటలు చాలు అని ఆమెను ఓదార్చి ద్వారకకు తీసుకొని మళ్ళీ వచ్చేస్తాడు. ఎవరు? సత్యభామను. వాసుదేవుడు ఏకాంత సమయంలో బలదేవునితో వేటకై వెళ్ళిన ప్రసేనుని అడవిలో సింహం సంవరించింది. అంటే బలరాముడికి కూడా అనుమానం కలిగింది, కృష్ణుడు నిజంగా ఏదో చేసుంటాడు అని చెప్పేసేసి. అప్పుడు బలరాముడు అన్ననే కదా, అన్న కూడా తనను అనుమానిస్తే బాగుండదని చెప్పి అన్నకు విషయమంతా చెప్తాడు. ఇట్లా జరిగింది, ఇట్లా తీసుకొని వచ్చాను అని చెప్పేసేసి. అప్పుడు అన్న ఒప్పుకుంటాడు. బలరామకృష్ణులు ఇద్దరూ కూడా చంపడానికి పూనుకున్నారని మరి కృతవర్మ దగ్గరికి వెళ్ళారు. కృతవర్మ కూడా వాళ్ళలో, అందుకే భారత యుద్ధాల్లో కృతవర్మ ఈ పాండవుల వైపు రాలే, దుర్యోధన వైపు వెళ్ళారు అట్లా యుద్ధం చేయడానికి. ఇట్లా ఈ విధంగా జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ అప్పటి నుంచి ఇక ఈ అక్రూరుడు భగవద్ధ్యానం చేస్తూ ఏ విధమైనటువంటి శత్రుత్వం పెట్టుకోకుండా అక్రూరుడు ఉత్తమని వల్ల లభించే బంగారంతో అనేకమైనటువంటి యజ్ఞాలు చేశాడు. యజ్ఞం చేస్తున్నటువంటి క్షత్రువుని కానీ వైశ్యుని కానీ చంపితే బ్రహ్మహత్య కలుగుతుంది కాబట్టి వాడు బ్రహ్మఘాతకుడు అవుతాడని తెలిసి తనకు భయం లేకుండా యజ్ఞదీక్షా కవచం ధరించినటువంటి వాడై 62 సంవత్సరాలు అలా యజ్ఞాన్ని అక్రూరుడు చేశాడు. ఇంతకాలం ఆ మణి రత్న ప్రభావం వల్ల అక్కడ ఒక రోగం కానీ దుర్భిక్షం కానీ మారకం కానీ ఏమీ కలగలేదన్నమాట. ఆ తర్వాత అక్రూరుని వైపు ఉన్న భోజులు సాత్వతులు మునిమనుడైన శత్రుఘ్నుని ఏదో కారణం చేత సంవరించారు. అక్రూరుడు భోజులతో కలిసి ద్వారకను విడిచి వెళ్ళిపోయాడు. ద్వారకను విడిచి అక్రూరుడు వెళ్ళిపోయేసరికి ద్వారకలో అకాల మరణం సంభవించింది. అంటే వానలు పడకపోవడం, వనలు పడకపోవడం, పంటలు పండకపోవడం, ఇట్లా 12 ఏళ్ళు ఏమీ పండలే, ప్రజలందరూ బాధపడుతున్నారు. అప్పుడు కృష్ణుడు వెళ్ళి ఆయనను మళ్ళీ అక్రూరుణ్ణి తీసుకొని వస్తే ఆయన పుణ్యాత్ముడు కాబట్టి వర్షాలు, ఆయన రాగానే మళ్ళీ వర్షాలు పడ్డాయి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. అందువల్ల అటువంటి వాళ్ళు వెళ్ళిపోతే అక్కడి మారి దుర్భిక్షం మున్నగు ఉపద్రవాలు రాకుండా ఎలా ఉంటాయి కాబట్టి వాళ్ళకు వచ్చినాయి. ఆ అక్రూరుణ్ణి మళ్ళీ తీసుకొని రావడం జరిగింది. అలా ఆ శమంతకమణి తర్వాత ఆ ఉగ్రసేన మహారాజుకి ఇచ్చి తన యొక్క నిందను పోగొట్టుకున్నాడు. అక్రూర, మాకు అంతా తెలుసు, శతధనుడు సమస్త లోకాలలోనూ అత్యంత మహిమ కలిగిన శమంతక రత్నం నీకు సమర్పించాడని మాకు తెలుసున్నదే. సమస్త రాష్ట్రాలకు ఉపకరించే ఆ మణి నీ దగ్గర ఉంటే ఉండని, దాని ప్రభావ ఫలాన్ని మేమందరం కూడా అనుభవించే వారమే. కానీ ఈ బలదేవుడు మమ్మల్ని అనుమానించాడు. అందువల్ల మా అందరి ప్రీతి కోసం ఒకసారి ఆ మణిని చూపించు, అది ఎక్కడున్నదో, కాబట్టి నీ దగ్గర ఉంది కదా చూపించు అన్నాడు. అంటే బలరాముణ్ణి సంతోషపెట్టడం కోసం. బలరాముడు కూడా కృష్ణుడిని అనుమానిస్తున్నాడు ఏమి, కాబట్టి అంటే సరే అని చెప్పేసేసి ఆయన ఆ విధంగా చూపించాడు. ఇక శమంతకమని తీసుకోవయ్యా,
నీ ఇష్టాన్ని బట్టి ఎవరికి ఇష్టమైతే వారికి ఇవ్వు అని చెప్పాడు. ఆయన ఏం చేసుకుంటాడు పాపం, ఆ పెట్టె నుంచి బయటకు తీసి ఆ సెమంతకమని ఎదుకుల సమాజంలో బయట పెట్టాడు. దాన్ని వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత మరి అప్పుడు అందరూ సుఖంగా ఉన్నారు. ఇట్లా ఈ సెమంతకమని యొక్క వృత్తాంతము ఈ విధంగా పరిసమాప్తమైంది. ఆ తర్వాత మరి ఈ కృష్ణుని యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది. శిశుపాల వృత్తాంతము మొదలైనటువంటివి కూడా చెప్పబడ్డాయి. ఈ శిశుపాలుడు మళ్ళా కృష్ణుని యొక్క మేనత్త కొడుకే, ఎవరో కాదు. ఇప్పుడు కుంతి ఒక మేనత్త, కుంతి చెల్లెలన్నమాట మరొక మేనత్త. ఇట్లా వాళ్ళ యొక్క కృష్ణుడు దాని గురించి కూడా ఇక్కడ వివరంగా చెప్తున్నారు. శిశుపాలుని యొక్క చరిత్ర. హిరణ్యకశిపుడుగా ఉన్నప్పుడు, రావణునిగా ఉన్నప్పుడు కూడా విష్ణువు సంవరించిన దేవతలకు కూడా పొందరాని వివిధములైనటువంటి భోగాలు అనుభవించాడు. అంటే దీనికి పెద్ద కథ ఉంది ఒకటి. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నప్పుడు మరి అది సనక సనందనాథుడు దర్శనానికి వచ్చారు. దర్శనానికి వస్తే వాళ్ళను లోపలికి పోనివ్వాలి. వీళ్ళిద్దరు జయ విజయులు అంటారు కదా, వాళ్ళిద్దరూ అడ్డుకున్నారు. వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నారు, దిగంబరంగా ఉన్నారు, వీళ్ళేంటి అక్కడికి పోవడం అని చెప్పేసి అడ్డుకున్నారు. అడ్డుకుంటే వాళ్ళకి కోపం వచ్చింది. కోపం వస్తే వాళ్ళు శాపం పెట్టారు. ఏంటి, వీళ్ళు రాక్షసులై పుట్టాలని. రాక్షసులని కూడా కాదు, శాపం పెట్టారు. అంటే దేవుడికి ఇక్కడ ద్వారపాలకులుగా ఉండకుండా ఉండాలని చెప్పి. అప్పుడు మళ్ళీ వాళ్ళకు తెలుసుకొని వాళ్ళ పాదాల మీద పడి ప్రార్థిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో అనేక జన్మలకు పుట్టిన తర్వాత భగవంతుని భక్తులై భగవంతుని దగ్గరికి వస్తారా, లేకపోతే 3 జన్మలు భగవంతునికి విరోధులై పుట్టి భగవంతుని దగ్గరికి వస్తారా అని చెప్పి అడిగారు. అన్నాడు. అంటే మేము తొందరగా రావాలయ్యా, 3 జన్మలు చాలు. అంటే ఆ జన్మలు ఎంత వస్తాయో తెలియదు కాబట్టి మేము 3 జన్మల్లో తొందరగా భగవంతుని దగ్గరికి వస్తాము అని వాళ్ళు కోరుకున్నారు. కోరుకుంటే తదాస్తు అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. మొట్టమొదట వాళ్ళే జయ విజయులే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. మరి భగవంతుడు నరసింహావతారం ఎత్తి చంపాడు. తర్వాత రావణ కుంభకర్ణులుగా పుట్టారు వాళ్ళే. మరి శ్రీరాముడు అవతారం ఎత్తి వాళ్ళని సంవరించాడు. ఆ తర్వాత వాళ్ళు ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్త్రులుగా పుట్టారు. వాళ్ళను శిశుపాలుడిని మరి కృష్ణ పరమాత్మ సంవరించినటువంటి విషయం అంతా కూడా మనకు భారతంలో చాలా విపులంగా తెలుస్తుంది. ఆ తెలిసిన దాన్ని బట్టే అంటే అక్కడ నారదుడు ప్రశ్నిస్తాడు. ధర్మరాజు శిశుపాలుణ్ణి ధర్మరాజు యొక్క ఆ సభా మంటపంలో కృష్ణ పరమాత్మ తన చక్రం చేత సంవరిస్తే అప్పుడు అడుగుతాడు ధర్మరాజు, ఇదేమిటయ్యా, ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క తేజస్సు కృష్ణుని యొక్క లోపల చేరిపోయింది, అది ఎట్లా సాధ్యము అంటే అప్పుడు నారద మహర్షి చెప్తాడనమాట, ఆయనకు పరులెవ్వరు లేరయ్యా, శత్రువులు ఎవ్వరు లేరు, మిత్రులు ఎవ్వరు లేరు అని. కాబట్టి ఆ విషయాన్ని మళ్ళీ తర్వాత హిరణ్యకశిపుల కథగా మళ్ళీ చెప్తారు. కాబట్టి అప్పుడు
మళ్ళీ ఆయనచే సంవరించబడి శిశుపాలుడుగా ఉన్నప్పుడు శాశ్వతుడైన హరిలో ఎలా సాయుధ్యం పొందాడు. వీళ్ళు ఇది హిరణ్యాక్షైరణ్యకశిపులుగా ఉన్నప్పుడు భగవంతుల్లో లీనం కాలేదంట. రావణ కుంభకర్ణులుగా ఉన్నప్పుడు కూడా రాముడు చంపితే లీనం కాలేదు. ఎప్పుడు లీనమైనారు? శిశుపాల దంతవక్తులుగా పుట్టిన తర్వాత వాళ్ళని చంపితే అప్పుడు భగవంతునిలో లీనమైనారు. ఆ విషయం పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెబుతున్నాడు. సమస్త లోకాలను సృష్టిస్థితి లయకారకుడైనటువంటి వాడు పూర్వము దైత్యేశ్వరుని వధించడానికై శరీరాన్ని స్వీకరించాడు. భగవంతుడు అందుకే చెప్పాడు కదా భగవద్గీతలో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కాబట్టి నేను అలా నన్ను నేను సృజించుకుంటానయ్యా అని చెప్పాడు. రజోగుణం వల్ల ఉద్రేకము, ప్రేరణ వల్ల ఏకాగ్ర బుద్ధి కలుగుతాయి. భావనాయోగం వల్ల భగవంతుని వల్ల మరణించినా కూడా సాయుధ్యం పొందలేదు అప్పుడు కానీ దాని ఫలితంగా సమస్త త్రైలోక్య విషయమైన మిక్కిలి అతిశయంతో కూడుకున్నటువంటి భోగ సంపదను దశాననుడు అంటే రావణుడు పొందాడు. అనాది నిధనుడైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమైన నిరాధారుడైన ఆ పరమాత్మపై మనస్సును లగ్నం చేయకపోవడం వల్ల ఆ జన్మల్లో భగవంతుని యందు వాళ్ళు లీనం కాలే. దశకంఠుడుగా ఉన్నప్పుడు మన్మథవశుడై లొంగిపోవడం చేత జానకీదేవి యందే మనస్సు లగ్నం చేసినటువంటి వాడై దశరథపుత్రుడైనటువంటి రామునిచే సంహరింపబడినప్పటికీ ఆయన రూపం మాత్రమే అయింది కానీ ఆ పరమాత్మ అనేటటువంటి జ్ఞానం ఆయనకు కలగలే. ఆ మనుష్య మాత్రుడు అన్నటువంటి భావనే రావణుడికి ఉండింది. కాబట్టి అందువల్ల ఆయన అంతఃకరణము ఆ పరమాత్మలో లీనం కాలేదు. అచ్యుని ద్వారా చనిపోవడం వల్ల లభించిన ఫలం చేతనే అఖిల భూప్రపంచంలో కొనియాడబడేటటువంటి చేదిరాజవంశంలో ఈ శిశుపాల దంతవక్తులుగా పుట్టుక లభించింది. కాబట్టి ఐశ్వర్యం శిశుపాలుడుగా పొందాడు. ఇక భగవంతుని నామాలు అనంతాలు, ఆ భగవంతుని పేర్లు అన్నింటిలోనూ అతడు నీవు అనడమే జరిగింది. అంటే ఎన్నో అంటే శిశుపాలుడు కృష్ణ పరమాత్మ మీదనే దృష్టి పెట్టుకొని ఆయన్నే అనేక రకాలుగా తిట్టడము ఇవి అన్నీ జరిగినాయి. వాళ్ళ అమ్మకు చెప్పాడు, 100 తప్పులు చేస్తే అప్పుడు నీ కొడుకును నీకు కాకుండా చేస్తా అన్నాడు. వాళ్ళ మేనత్తే కదా పాపం. ఒరే ఎట్లరా అల్లుడు అంటే ఆమె మావాడు అప్పుడు సంతోషించింది. ఆమె 100 తప్పులు కదా మావాడు అన్నీ చేస్తాడా ఏంటి అనుకున్నదా ఆమె. కాబట్టి ఆయన్నే పలుకుతూ ఆయన పేరే పలుకుతూ ఆయన్నే హృదయంలో ధరించాడు. చేతిలోని చక్ర కిరణమాలికతో ప్రకాశవంతమైనటువంటి ఆయన తేజోరూపం రాగము ద్వేషము మున్నగు దోషాలే ఏమీ లేని ఆ భగవంతుని యొక్క పరబ్రహ్మస్వరూపంలో వాడు చక్రం చేత లీనమైపోయాడు. కాబట్టి ఈ విధంగా ఆ శిశుపాల దంతవక్తులు స్వామిలో లీనమైపోయినారు. లీనమైపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ స్వర్గలోకంలో జయ విజయులుగా పుట్టారు. మైత్రేయ వారిని సంవరించడం కోసమై భూమిపై దేవతలు యాదవ వంశంలో 101 కులాలుగా అవతరించారు. కాబట్టి వారికి నియంతగా అధికారిగా భగవంతుడైనటువంటి విష్ణువే ఇలా అవతరించినాడు.
సమస్త యాదవులు ఆ దేశాన్ని అనుసరించి పరిపాలించినారు అని వృష్ణివంశీయులకు సంబంధించినటువంటిది నీకు అంతా చెప్పాను. విష్ణులోకం పొందాడు ఆయన అని చెప్పి విషయం చెప్పాడు. చెప్పగానే పరాశర మహర్షికి మరి మైత్రేయుడు మళ్ళీ అడిగాడు, అయ్యా ఆయన చిన్నప్పటి నుంచి ఉండేటటువంటి లీలలు అవన్నీ చెప్పండి, వాళ్ళ వంశం ఎలా వచ్చింది ఏమిటి అని అడిగితే పరాశరుడు ఆ విషయమంతా కూడా దీంట్లో చెప్పాడు. ఇది చెప్తూ కురువంశం గురించి చెప్పాడు. ఆ తర్వాత ఈ మన యదువంశం గురించి కూడా చెప్పాడు. కురువంశం గురించి చెప్పాడు. కురు రాజులు అంటే మన ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి పాండవులు వాళ్ళ యొక్క వంశం గురించి కూడా చెప్పాడు. వాళ్ళ కథలు కూడా దీంట్లో ఎన్నో ఉన్నాయి. బాల్లీకుడు, సోమదత్తుడు మొదలైనటువంటి వాళ్ళు, భూరిశ్రవుడు, శల్యుడు మొదలైనటువంటి వాళ్ళు మరి పుట్టారు. అది కూడా చాలా గొప్ప వంశము అయింది. వాళ్ళందరూ పుట్టారు కాబట్టే ఇప్పటిదాకా మన రాజ్యము ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇప్పటిదాకా ఉన్నది. లేకపోతే ఈ వంశాలు లేకపోతే ఇప్పటిదాకా ఏముంటుంది, ఉండదు కదా. కాబట్టి ఇందరు రాజులు, మన చరిత్ర ఏమిటంటే ఇప్పటి నుంచి వచ్చినటువంటిది కాదు, ఎప్పటి నుంచో ఇంతమంది రాజుల దగ్గర నుంచి వచ్చినటువంటి చరిత్ర. అందుకే దీన్ని ఏమన్నారు, సనాతనం అన్నారు. ఏమి మనది ఇవాళది కాదు, నిన్నది కాదు. ఈసా మసీ మొన్న 2000 సంవత్సరంలో పుట్టినాడు వాడు, కానీ మనది 2000ది కాదు, ఎప్పటి నుంచో వస్తుండే. ఈ ముస్లిం వాళ్ళది కూడా 1400 సంవత్సరాలు ఎంతో అయింది ఆ మహమ్మద్ పుట్టి. అప్పటి నుంచి వాళ్ళు సరే, మనది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉండేటటువంటి సంగతి. కాబట్టి మనది ఏమన్నారు, మన ధర్మాన్ని సనాతన ధర్మము అన్నారు. అది ధృతరాష్ట్రుడు మరి దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైనటువంటి 100 కుమారులు గాంధారి యందు ఉద్భవించారు. పాండురాజు కూడా ఒకనాడు అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఋషి శాపానికి గురి అయి సంతానం కలగడానికి వాడికి అవకాశం లేకపోయింది. అయితే దేవతల వల్ల ఆయన సంతానము పొందాడు. ఎట్లా అంటే కుంతీదేవి ఆ దుర్వాస మహర్షికి సేవ చేసింది చిన్నప్పుడు. ఆయన ఏమనుకున్నాడో అప్పుడు ఆయన వరాలు ఇచ్చాడు, నీకు ఏ దేవుణ్ణి స్మరిస్తే ఆ దేవుడు వచ్చి సంతానాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్తే చిన్నది కదా, అప్పుడు చాలా చిన్నది. అప్పుడు అనుకున్నది ఎట్లా సంతానం ఇస్తారయ్యా అనుకొని ఆ ఎదురుగ్గా సూర్యుడు కనిపిస్తే సూర్యుని ప్రార్థించింది. ఆయన వచ్చేసాడు, మరి అబ్బాయిని కొడుకుని ఇచ్చిపోయాడు. వాడే కర్ణుడు అన్నమాట. అయ్యయ్యో నేను ఇలా ఉన్నాను, నాకు పెళ్ళి కాకుండా ఇలా అయిపోయింది, మరి అందరు ఏమనుకుంటారని చెప్పేసి ఆ యమునా నదిలో ఒక పెట్టెలో పెట్టి వాడిని నదిలో వదిలిపెడితే అక్కడే దాసరాజు మొదలైనటువంటి వాళ్ళు కొద్ది దూరంలో ఉన్నారు. అరే ఇంత బంగారు పెట్టె ఏదో వస్తున్నది చూద్దామని చెప్పి దాంట్లో ఆ రాజుకు సంతానం లేదు. ఆ పెట్టెను తీసేసరికి బంగారు వర్ణంతో అద్భుతమైన అబ్బాయి ఉంటే, అరే దేవుడే మాకు ఇలా పంపించాడని చెప్పి ఆ అబ్బాయిని తీసుకొని వాళ్ళు పెంచినారు. దాసరాజు యొక్క భార్య పేరు ఏమిటంటే రాధ. కాబట్టి కర్ణుడి యొక్క పేరు ఏమైంది, రాధేయుడు అయినాడు. అట్లా ఈ తర్వాత కాలంలో దుర్యోధనునికి మిత్రుడైపోయినాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కథలు ఇంకా ఇట్లా వెళ్తూ ఉంటే మనది
వస్తూనే ఉంటుంది ఒకదానికి ఒకటి చైన్ అన్నమాట ఇది అట్లా ఈ విధంగా జరిగింది. అశ్వత్థామ ఆ తర్వాత మరి ఎంతో యుద్ధం జరిగింది, ఎన్నో జరిగాయి. ఇంకా భవిష్యకాలంలో మనకు పురాణం చెప్పబడింది, మాగధ వంశ వర్ణం చెప్పబడింది, ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. తర్వాత కృష్ణుని యొక్క వంశము ఇదంతా కూడా చెప్పబడింది. ఇక్కడ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే దేవకీ దేవి వసుదేవుల యొక్క వివాహం దగ్గర నుంచి ఈ కథ ఈ విష్ణు పురాణంలో చెప్పబడింది. కృష్ణుడు రేపు పుడతాడా ఎల్లుండి పుడతాడా? రేపే. కాబట్టి మనం కూడా రేపటి నుంచి తెలుసుకుందాం కృష్ణుని యొక్క చరిత్ర. చాలా అద్భుతమైన దీంట్లో ముఖ్యంగా ఈ విష్ణు పురాణము చెప్పడం దేనికి అంటే భాగవతం చెప్పడం కూడా ఎందుకు అంటే కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి దానికి పవిత్రత వచ్చింది అని పెద్దలు చెప్తారు. అట్లాగే విష్ణు పురాణం అంటే చిన్నప్పటి నుంచి మొదటి నుంచి విష్ణువు ఎక్కడ ఎలా జన్మించాడు ఆయన యొక్క చరిత్ర అంతా చెప్పు ఉన్నారు. అట్లాగే హరివంశం అని ఒకటి ఉన్నది. హరివంశంలో కూడా కృష్ణుని యొక్క చరిత్ర అద్భుతంగా చెప్పబడింది. ఆయన ఈ భూమి మీద ఎన్నిసార్లు అవతారం ఎత్తాడు, ఎప్పుడెప్పుడు అవతారం ఎత్తి ఎవరెవరిని కాపాడాడు, మరి ఎలా జరిగింది ఆయన యొక్క జీవన యాపనం, ఆ విషయాలన్నీ కూడా హరివంశంలో చెప్పబడి భాగవతంలో అయితే ఇంకా విస్తారంగా చెప్పాడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా. అట్లాగే ఇంకొక భవిష్యత్ పురాణం అనే ఒకటి ఉందట, పద్మపురాణం అనే ఒకటి ఉన్నది. కాబట్టి వీటిల్లో అక్కడక్కడ ఇటువంటి చరిత్రలు చెప్తూనే ఉన్నారు. విష్ణు పురాణంలో కూడా అట్లాగే ఈ కృష్ణుడి యొక్క చరిత్ర చెప్పబడింది. మైత్రేయుడు అడుగుతాడు, అయ్యా పరాశర మహర్షి, రాజుల సంపూర్ణ వంశ విస్తారం నువ్వు చెప్పావు, అట్లాగే వంశ చరిత్రలు క్రమంగా వర్ణించి తెలియజేశావు. బ్రహ్మర్షి యదువంశంలో విష్ణు అవతారం ఉద్భవించింది కదా, ఆ యథార్థ వృత్తాంతాన్ని నాకు వివరంగా చెప్పవయ్యా, వినాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతున్నది. ఓ మునీశ్వర, భగవంతుడైన పురుషోత్తముడు అంశరూపంతో ఈ పృథివీపై అవతరించి ఏ కర్మలు చేశాడు వాటన్నిటి నాకు చెప్పవలసింది అని ఎవరు అడిగారు? మైత్రేయ మహర్షి అడిగాడు. అప్పుడు ఎవరు చెప్తున్నారు? పరాశర మహర్షి చెప్తున్నాడు. ఏం చెప్తాడో రేపటి నుంచి తెలుసుకుందాం మనం. ఏమి? ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీ जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की। ओम।